ప్రత్యేకంగా చెప్పగలిగేది ఏంటంటే మేము కులాలని చూడం, మేము అందరినీ కలుపుకొని మేము ఉపాధి చూస్తాం, మేము ప్రజల అభ్యున్నతి చూస్తాం అంతే తప్ప కులాలను కానీ మతాలను కానీ ఇలా చుట్టుపెట్టే ఆలోచన ఆ గొడ్డల ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ఈరోజు నాకు ఈ సన్మానం చేయడానికి ప్రత్యేకంగా పిలిచిన పలన్రాజు గారికి ధన్యవాదాలు. మీ వల్ల పలన్రాజు గారితో ఉండే వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత మంది ఇంత ఆప్యాయతతో ఇక్కడికి రావటం నా బాధ్యత పెంచింది. మీకు ఆల్రెడీ పలన్రాజు లాంటి వారు, సుభాష్ లాంటి వారు నాయకు ఏ సమస్యలు ఉన్నా నాకు ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. పలన్రాజు గారు ఒక రోజు ఫోన్ చేసి రాజోల్లో ఉప్పు నీరు కొబ్బరి చెట్లు ఇబ్బంది పడుతుంది, దీనివల్ల చాలా ప్రమాదం వస్తుందండి, చాలా పంటలు పోతున్నాయి కొబ్బరి చెట్లు అని చెప్పారు. అంటే ఒక సమస్య పట్ల ఆయనకున్న అవగాహన. నేను వెంటనే రామానాయుడు గారు మాట్లాడాను. వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి అది చూసి 27 కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఏ విషయంలో కూడా కోనసీమలో చిన్న విషయంలో కూడా మా సోదరులు నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మొన్న ఒక సోదరుడు బ్యాడ్మింటన్ సాత్విక్ అని అమలాపురం నుంచి ఉన్నారు. పవన్లాల్ తీసుకొచ్చి ఇతను చాలా బాగా ఆడుతున్నాడు, నేషనల్ ఆడాడు, ఇంటర్నేషనల్ ఆడాడు, ఇతను మనం ఇప్పుడు దాకా ఏమీ చేయలేదంటే అతను తీసుకొచ్చి నాకు అప్పటికి వెంటనే నేను గవర్నమెంట్ తీసుకొచ్చి గ్రూప్ 1 జాబ్ ఇవ్వడానికి ముందుకు తీసుకెళ్ళాను. అతనికి గ్రూప్ 1 జాబ్ అలాగా కోనసీమలో మీకు ఏ విధమైన చిన్న సమస్య వచ్చినా కూడా సుభాష్, పలన్రాజు, అలాగే ఎంతో అనుభవం ఉన్న ఆనందరావు గారు అమలాపురం, బండా సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ అనుభవం ఈ ఇద్దరు సోదరుల యొక్క దూకుడుతనంతో ముందుకు తీసుకెళ్లి కోనసీమని 2029లో తిరిగి మళ్ళీ మనం 100% స్ట్రైక్ రేట్తో గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ఈ సన్మానం నాకు బాధ్యత పెంచింది. కోనసీమ నాది కాకినాడైనా కోనసీమ నా సొంత ఇల్లుగా భావించి నేను ఎప్పుడు ఏ కోనసీమ సమస్యలో కూడా నేను ముందుండాలని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఏ విధమైన సమస్యలున్న సోదరి రహీనా చిన్న సమస్య ఇచ్చారు, ఒక చదువుకోవాలని చెప్పి ఏ విధమైన సమస్య ఉన్నా కూడా ఇక్కడ కూడా ఒక ప్రజా సమస్యల కోసం మేము ఆదుకోవడానికి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి దీంట్లో జిల్లా అధ్యక్షుడు గుర్తు సాయి గారు, మన ఆనందరావు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఎప్పుడు చిన్న చిన్న సమస్యలను కూడా మనం ఎంతవరకు చేయగలం అన్న ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కోనసీమ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సన్మాన కార్యక్రమం మొదలవుతుంది. దయచేసి ఎదర్ సీట్లో ఉన్నవాడు అక్కడ ఎవరు లేవద్దు. పైన ఉన్నవాడు కింద దిగిన తర్వాత అందరూ కూడా వరుసగా మండలాలతో సత్కారం చేసేందుకు సమన్వయం పాటించి అందరూ కూడా సాకర్యంగా కోరుతూ ఉన్నారు. ముందుగా నిర్వాహకులు చేసేటటువంటి పాయసం శ్రీనివాస్ గారు, ముసలయ్య గారు పట్టావాల్సి